ట్రంప్ అధికారంలోకి వచ్చి చేపట్టి 7 నెలలు అవుతుందండి. ఇప్పటికీ అంటే ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు ఆయనకి నోబెల్ ప్రైజ్ కోసము ఇక నేను బయలుదేరుతున్నాను యుద్ధాలు ఆపడానికి, పీస్ టాక్స్కి నేనే ముందుంటాను, నడిపిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఈ 7 నెలలుగా ఈ యుక్రెయిన్ రష్యా వార్ అనేది నిన్న మొన్న స్టార్ట్ అయినటువంటి యుద్ధం కాదు, దాదాపు 3 ఏళ్లకు పైగా ఇది జరుగుతూనే ఉంది. మరి ఈ 7 నెలల్లో రానటువంటి ఆలోచన ఇప్పుడు ఎందుకు ఇంత పట్టుపట్టి ఈ రకంగా చర్చలకి వెళ్దాము చేద్దాము అని అంటున్నారు? రెండో ప్రపంచ యుద్ధం చూసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాల మీద అమెరికా దురాక్రమణలకి దాడులకి పాల్పడింది. ఏ అమెరికా అధ్యక్షుడు వైఖరిలో కూడా ఎలాంటి మార్పులు రాలేదు. చివరి వరకు అదే దుందుడుకు వ్యవహారం, అదే పెత్తందారి వ్యవహారం, అదే వ్యవహారాన్ని కొనసాగించారు. ట్రంప్ కూడా అదే బాటలో ఉన్నాడు తప్ప అతనిలో ఏదో మార్పు వచ్చిందని అనుకోవడానికి లేదు. కీర్తి కండూతి వచ్చేసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో తెలియదు. ఇప్పటికే ఆయనకి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. అందువల్ల ఒక కీర్తి కండూతి, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, బలపరిచేటువంటి తొత్తు దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్ లాంటి తొత్తు దేశాలు ఉన్నాయి. అందుకని కీర్తి కండూతి తప్ప అంతకు మించి మరొక ప్రధానమైనటువంటి కారణం ఏది కూడా కనిపించట్లేదు. కానీ ఆ కీర్తి కండూతి కూడా దానికి మొత్తం అనేక దేశాల్లో ఏం చేశామని చెప్పినప్పటికీ గాజాల్లో మారణకాండను సమర్థించినంత కాలం ఆ రక్తపు చేతులకి శాంతి బహుమతి ఎట్లా ఇస్తారు అనేటువంటి పెద్ద సమస్య. అయితే అమెరికా, యూరప్ కంట్రీస్కి, అలాగే రష్యాకి, యుక్రెయిన్కి ఈ యుద్ధం ఆగిపోవడం వల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటి, కంటిన్యూ అయితే వచ్చేటువంటి నష్టాలు ఏంటంటారు? యుద్ధం ఆగిపోవటం అంటే రష్యా అన్న ఓడిపోవాలి, ఉక్రెయిన్ అన్న ఓడిపోవాలి. ఇద్దరు గెలవడం, ఇద్దరు ఓడిపోవటం అనేటువంటిది ఇంతవరకు ప్రపంచ యుద్ధంలో ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఏ యుద్ధంలోనూ జరగలేదు. అందువలన పశ్చిమ దేశాలు వాటికి నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికా సృష్టించినటువంటి సంక్షోభం ఇది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. ఏ విధంగా పరిష్కరిస్తారు అనేటువంటిది పెద్ద బాధ్యత. ఎందుకు అంటే ఇప్పుడు ట్రంప్ చెప్తున్నట్టుగా కొన్ని ప్రాంతాలని రష్యాకి అప్పగించి శాంతి కనుక ఒప్పించేట్లయితే అమెరికాకి ఐరోపాకు మధ్య దూరం పెరుగుతుంది. ఐరోపా దేశాలు అటువంటి పరిస్థితిని సహించేటువంటి స్థితి లేదు. ఇప్పటికే స్పష్టం చేశాయి, మా ప్రమేయం లేకుండా లేదా ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ తోటి ఉక్రెయిన్ సమస్య గురించి మీ ఇద్దరు ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటనేటువంటిది ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటి వరకు మౌనంగా లేకపోయేట్లయితే మందర స్థాయిలో అంటే స్వల్ప స్థాయిలో చెప్తున్నటువంటి నిరసనని నిజంగా కనుక కుదుర్చుకున్నట్లయితే అది రేపు తీవ్రం చేసిన ఆశ్చర్యం. అందువల్ల రష్యాతో మైత్రి కోసం లేదా పుతిన్తో మైత్రి కోసం తన యొక్క శాంతి బహుమతి కోసం ఐరోపా మొత్తాన్ని అమెరికా దూరం చేసుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న. ఇవాళ ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి అవకాశం లేదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజంగా అదే కనుక జరిగేట్లయితే ప్రపంచ రాజకీయాలే మరొక కొత్త దశలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. ఐరోపా దేశాలు, ధనిక దేశాలు ఒక కూటమిగా, అమెరికా ఒక కూటమిగా, రష్యా, చైనా, మిగిలినటువంటి దేశాలు ఒక కూటమిగా, భిన్నమైనటువంటి కూటములు ఏర్పడేటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆధిపత్యానికి మరింత దెబ్బతగులుతుంది. అందువలన ఆ పరిస్థితిని అమెరికా పాలకవర్గం తెచ్చుకుంటుందా? ట్రంప్ చేసేటువంటి ఈ పిచ్చి పనులతోటి అమెరికా పాలకవర్గం అటువంటి పరిస్థితిని తెచ్చుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. అందుకు ఏమాత్రం అంగీకరించేటువంటి అవకాశం కూడా లేదని చెప్పుకోవచ్చు. అంటే ఇన్ కేస్ వార్ కనుక కంటిన్యూ అయితే ఆర్థికంగా, సైనికంగా, భౌగోళికంగా ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుందంటారు? వార్ కంటిన్యూ అయితే రష్యా ఆర్థిక వ్యవస్థకి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే కొంత ఇబ్బందుల్లో ఉన్నది. అయితే భారతదేశము, చైనా దాని చమురు లేదా ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా చాలా వరకు ఆదుకున్నాయి. రెండోది, ప్రపంచంలో చమురు ధరలు తగ్గినప్పటికీ మన దేశానికి లేదా చైనాకి ఇచ్చేటువంటి రాయితీల్లో
పెద్ద మార్పు ఏమీ లేదు. గతంలో ఎంత రాయితీకి ఇస్తున్నాడు, ఇప్పుడు కూడా ఎంత రాయితీలు ఇస్తున్నారు. అందువలన ఇప్పటికిప్పుడు రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుందని చెప్పలేం, కానీ భవిష్యత్తులో కొంత మాత్రం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రత్యామ్నాయమైనటువంటి మార్కెట్లని, ప్రత్యామ్నాయమైనటువంటి ఆదాయ వనరులని పెంచుకోవడానికి ఇప్పటికే పుతిన్ ఆఫ్రికా మీద, అదేవిధంగా మన ఆసియాలో ఉన్నటువంటి ఇతర దేశాల మీద రష్యా కేంద్రీకరిస్తున్నది. అయితే రెండో వైపు ఈ యుద్ధం కనుక ఆగిపోయేట్లయితే ఐరోపాలోను అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ పరిశ్రమలు తక్షణమే నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత సరుకుని అంతటినీ ఈ యుద్ధంలో ఖర్చు పెట్టేశారు. అందుకని కొత్త ఆయుధాలు, అధునాతనమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా అమెరికా లేదా ఐరోపాలో ఉన్నటువంటి ఈ ఆయుధ కంపెనీలు ఇప్పుడు వివిధ దేశాలకు విక్రయిస్తున్నాయి. అందువలన తక్షణమే వాటికి వచ్చేటువంటి నష్టం ఆర్థిక నష్టం అయితే ఆయుధ వ్యాపారం అనేటువంటిది తగ్గిపోతుంది. ఇవాళ ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నటువంటి దేశం ఉక్రెయిన్. అంతకుముందు మన దేశం ఉండేది. 100కి 9 ఆయుధాలు మన దేశం కొనుగోలు చేస్తే, ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ కూడా మనతో పోటీ పడి 9 ఆయుధాలు కొనుగోలు చేస్తాం. ఒక్కసారిగా అంత ఆయుధ మార్కెట్ని ఐరోపా లేదా అమెరికా ఆయుధ కంపెనీలు కోల్పోతే ఆర్థికంగా వాటికి నష్టం. ఆర్థిక నష్టం కంటే రష్యా చేతిలో కనుక ఓడిపోతే మొత్తం ఐరోపాకి తల వంచేసినట్టు అవుతుంది, మెడ కొట్టేసినట్టు అవుతుంది. అందుకని రాజకీయంగా కూడా ఆర్థికంగా కంటే రాజకీయంగా వచ్చేటువంటి దెబ్బ పెద్ద దెబ్బ. ఒకసారి అమెరికా, ఐరోపా ధనిక దేశాలు రాజకీయంగా వీటికి శక్తి లేదు, వీటికి తిరుగులేదు అనుకున్నాం, కానీ ఇవి కూడా ఈ విధమైనటువంటి బలహీనతలు ఉన్నాయి అని కనుక తెలిస్తే ప్రపంచంలో ఏ చిన్న దేశం కూడా వాటిని ఖాతరు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందువలన ఇది ఈ ఉక్రెయిన్ యుద్ధం అనేటువంటిది ఇది ఏ విధంగా ముగుస్తుందో అనేటువంటిది మనం చెప్పలేం, కానీ అనేకమైనటువంటి కొత్త పరిణామాలకి, పర్యవసానాలకి ఇది నాంది పలిగేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.